ఆదేశాలతో మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు తమ యొక్క పంట భూములు కానీ ఇతరత్ర పశు సంపద కానీ ఇండ్లు కానీ కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి గౌరవశ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మరి అదేవిధంగా సీనన్న గారు, మరి మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్గా అయ్యి పని చేస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా సూచనలు చేసే విధంగా సెక్రటేరియట్లోనే ఒక మరి కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని అటు ముఖ్యమంత్రి గారు, ఇటు సిఎస్ గారు, సంబంధిత మంత్రులందరూ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్ చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ క్రమంలో నిన్న నల్గొండ, ఖమ్మం చూసుకొని ఈరోజు మరి మహబూబాద్ జిల్లాకు వారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక మన మహబూబాద్ ఎంపీ గారు, అదేవిధంగా డోర్నకల్, మహబూబాద్, మరి భూపాల్పల్లి, వరంగల్, పాలకుర్తి ఎమ్మెల్యేలు, అదేవిధంగా సోదరులు, ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి వేం నరేంద్రన్న గారు, మరి అదేవిధంగా ఇల్లెందు ఎమ్మెల్యే గారు, మా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్ గారు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రెడ్ జోన్ కింద మహబూబాద్ జిల్లా లేదు. ఏది మనకు ముందు వచ్చినప్పుడు రెడ్ అలర్ట్ కింద లేకుంటుండే, కొంచెం ఫ్రీగా ఉన్నాము. కానీ మొత్తం రెడ్ జోన్ కింద మహబూబాద్ కానీ ములుగు సైడు ఇంకా భూపాల్పల్లి అటు సైడు ఉండే. కానీ సడన్ గా 31 నాడు సాయంత్రం ఇది ఎఫెక్ట్ అయి తెల్లారి వరకు గ్రామాలలోకి నీళ్ళు వస్తే మరి ఎంతో సమన్వయంతో స్థానికంగా ఉండేటువంటి జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్ గా పనిచేసి ఇవాళ సీతారాం నాయక్ తండా ప్రజల్ని కానీ రావిరాల మహబూబాద్ జిల్లాలో కూడా మహబూబాద్ నియోజకవర్గంలో రావిరాల గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పశు సంపద కోల్పోయినరు, బండ్లు కోల్పోయినరు, వాగులలో పడి అన్ని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రాణ నష్టం జరగకుండా అద్భుతంగా సేవలు అందించినటువంటి మహబూబాద్ జిల్లా యంత్రాంగానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా రాష్ట్రంలో వారందరూ కూడా మొన్న ఖమ్మంలో కానీ ఇక్కడ కానీ అదేవిధంగా మనుగూరులో కూడా ఇండ్లకు నీళ్ళు వచ్చినప్పుడు వారు ఉదయం పొద్దున్నే వెళ్ళి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులందరూ మిగతా శాఖలతోటి కలెక్టర్లు కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ యొక్క సేవలు చేయడం జరిగింది. మా ములుగులో కూడా దాదాపుగా రోడ్ల హైవే తెగిపోయి మరి మిగతా రోడ్లన్నీ జల దిగ్బంధంలో ఉంటే రోడ్డు మీద ఉన్నటువంటి 2000 చెట్లను రాత్రి 2:30-3 గంటల వరకు పోలీస్ అధికారులు, కలెక్టర్స్, ఇతర శాఖల మెడికల్ అండ్ హెల్త్ కానీ శానిటేషన్ సంబంధించినటువంటి డిపిఓలు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్ మంచి చక్కని కోఆర్డినేషన్ తో ఇప్పటి వరకు మంచి పని చేసుకోవడం మూలంగా ప్రాణ నష్టము జరగలేదు. కాబట్టి ఇట్లాంటి విపత్తులు ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా సమన్వయంతో ముందు చూపుతో మరి జిల్లాల వారీగా మండలాల వారీగా కోఆర్డినేషన్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకొని, నేను మొన్ననే మరి ఆ రోజు నైట్ ఇక్కడికి వచ్చిన 2 రోజుల క్రితం నైట్ వచ్చి ఇక్కడ నైట్ హాల్ట్ చేసి ములుగు చూసుకొని ఇక్కడికి వచ్చి అధికారులతో రివ్యూ చేసి తెల్లారి వరకు అందరికి కూడా పునరావాసం కానీ ఇతరత్ర ఇబ్బందులు లేకుండా